కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్‌కి సంబంధించి ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దాదాపు 24 గంటలు దాటిపోయినప్పటికీ కూడా 4 శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నా కూడా మరి భారీగా ఎగసిపడుతున్న మంటలు ఇప్పటివరకు కూడా అదుపులోకి రాలేదు. కలెక్టర్ అక్కడే ఉన్నారు, అధికారులు అక్కడే ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ఏమైనా మంటలు చెలరేగే అవకాశాలున్నాయా? ఈ గ్యాస్ ప్రభావం, ఈ గ్యాస్ లీక్ అవ్వడం, ఈ విస్ఫోటనం, ఈ ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది అని అంచనా వేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకి, అక్కడ గ్రామాల్ని తరలించి వేరే చోటకి తీసుకెళ్ళడం కాస్త ఊపిరి పీల్చుకునే సందర్భంగా మనం తీసుకోవాలి. ఇంకా ఈ ప్రమాదంలో ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరికి ప్రమాదాలు జరగకపోవడం, ఎవరికి గాయాలు, ప్రాణహాని లేకపోవడం కూడా ఒక శుభపరిణామం అనే చెప్పాలి. సో ఇలాంటివి జరిగినప్పుడు ముందుగా ఫైర్ సిబ్బందికి కానివ్వండి, లేకపోతే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది 4 రోజుల నుంచి కూడా వర్క్ జరుగుతుందంట. ఒక్కసారిగా మరి పూడిన బావి తవ్వడంతో ఒక్కసారిగా ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఆ మంటలు అనేవి చెలరేగుతున్నాయి. ఆ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అని అధికారులు అక్కడ చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఎప్పటికీ అదుపులోకి వస్తాయి, అక్కడ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి అనేది ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే.